అయితే సమిష్టి కృషితో ఎంతో ప్రోద్బలంతో మన కష్టానికి మనం తప్పదన్నట్టుగా మనం కష్టం చేసుకుని అర్థం లేచినప్పటి నుంచి మన కష్టానికి తప్పదు మనకు తప్పదన్నట్టుగా ఈ రాజకీయ నాయకులైతే వాళ్ళ మాటలు చెప్పుకొని పంపం గడుపుకుంటూ ఉంటారు. మనమైతే మన కష్టం తప్పదు మనకు తప్పదు. మన కష్టానికి తగ్గ ఫలితంగా మన కార్మికులు ప్రతి ఒక్కరూ లేబర్ కార్డును ఉపయోగిస్తున్నారంటే ఆ లేబర్ కార్డు ద్వారా మనకు చెందవలసిన గవర్నమెంట్ ముందు పోయిన ప్రభుత్వాలలో ఏం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, మన కార్మిక శాఖకు సంబంధించిన మన అసంఘటిత కార్మికులకు సంబంధించిన సెస్ రూపంలో వచ్చిన డబ్బులను వేరే దానికి వాడుకున్న ప్రభుత్వాలను అనుసరించేసి నా ప్రభుత్వం వస్తానంటే దానికి పునరుద్ధీకరణ చేసి మీ కార్మికులందరికీ నేను ఉపయోగపడతాననే విధంగా చెప్పినాడు. సీఎం చంద్రబాబు నాయుడుకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాబట్టి ఆయన ముందు ప్రభుత్వాల్లో మనకేమి చాలా అన్యాయం జరిగినది. ఈ ప్రభుత్వంలో అన్న మనకు న్యాయం జరిగేట్టుగా మనం ఏంటంటే మనకి ఏదైనా సాధించుకోవాలంటే మనం కష్టపడి తిరగాల, ఏమైనా చేయాలా. మన ఇంట్లో మనం ముందు మాకేం రాలేదు అని మన ఇంట్లో ఉంటే ఏమి రాదు. మనం కష్టపడాలా, తిరగాల, ఆఫీస్ దగ్గరికి పోవాలా. మనం ఏదైనా సాధించుకోవాలంటేనే తిరిగంటే ఏది రాదు. నాకేం వచ్చాదులే, వాళ్ళు చూసుకుంటారులే, లీడర్లు చూసుకుంటారులే అని మనం ఇంట్లో మనం ఉంటే ఏమి రావు. ఒక కార్మికుడిగా మన హక్కు కోసం మనం పోరాడితే తప్ప మనం పోరాడి కష్టపడింటేనే మనకు ఈ ఏఐటీసీ తరఫున మన ఎర్ర జెండా కట్టుకొని మన కార్మికులుగా ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలో నుంచి మన ఈ కార్మిక బాట అనేది ఉంది. ఎంతోమంది ప్రాణాలు వదులుకొని రక్తంతో తడిచిపోయినది కాబట్టి మన బట్ట ఎర్రబట్టయింది. ఆ కార్మికులం అనేది మన సత్తా ఏంటో చాటుకోవాలని మీ ప్రతి కార్మికుడికి పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ మధ్య వచ్చేసి మనకు కార్మికులకు కనీసం ఈ 5 ఏళ్లలో ఒక్కసారిగా మంచి కార్మిక బాట అనేది జరగలేదు. ఎందుకంటే ఈ జగన్ ప్రభుత్వంలో మనకు ఏది చెప్పలేదు. ఆయన ఏమంటే నవరత్నాలు అని చెప్పేసి మన కార్మికులకు ఇసుక లేక, మన పనులు లేక ఎంత ఇబ్బందులు పడినామో మనకు తెలుసు. అలాగే ఈ ప్రభుత్వంలో ఇసుక అనేది ఉచితంగా ఇస్తున్నామంటారు కాబట్టి అది కూడా మనకు పనులు కొంచెం సజావుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్య విషయం ఏంటంటే మన కార్మికులకు కార్డు ఖచ్చితంగా మన గుర్తింపుగా మనం ఏం పని చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు అనేది ఉంటుంది. మనం కార్మికులం మన పని మనం చేసుకుంటున్నాము, మాకేం వస్తుందిలే అని మనం ఇంట్లో మనం అనుకోకుండా మన కార్డు ప్రతి ఒక్కరూ భార్య భర్త కంపల్సరీగా కార్డు చేసుకోవాల్సిందిగా నా విన్నపం. ఇంకొకటి ఏంటంటే విశ్వకర్మ యోజనని ఇప్పుడు ప్రధానమంత్రి ఆయన ఫస్ట్ సంతకం మన దాని మీదనే పెట్టాడు, కార్మికులకు ఉపయోగపడాలని అని చెప్పేసి. అది కూడా చాలా ఉపయోగించుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ఒక వారం రోజులు మన పని కుంటే కదా, మన పని కుంటే అయినా కూడా మనకు తగ్గట్టుగా వాళ్ళు అమౌంట్ ఏమో ఇస్తారు. అలా భోజన వసతి కూడా పెట్టినారు. ఒక వారం రోజులు క్లాసులు ఉంటాయి. వాళ్ళేమో డబ్బులు ఒక 6,000 4,000 కూడా వేస్తున్నారు. ఆ 4,000 వేసినా కూడా మనకు దారి ఖర్చులకు వస్తుంది. అది కూడా మన కోసమే. ఈ ఒక్క వారం కష్టపడినామంటే వాళ్ళ ఫ్యూచర్లో ఇప్పుడు మన డబ్బులు మనం డ్వాక్రా మహిళలకు ఎంత అమౌంట్ ఇస్తున్నారో అట్లా పావులా వడ్డీకో 30,000 రూపాయలు పడుతుంది మనకు. ఒక్కసారిగా మనకు 1,00,000 రూపాయలు తీసుకున్నామంటే అది నెల కట్టుకున్నా పోయినామంటే మనకేం కనపరాదు. మనం ఏదైనా వడ్డీ తెచ్చుకున్నామంటే వడ్డీ ప్లస్ అమౌంట్ పూర్తి అమౌంట్ కట్టాలా. గవర్నమెంట్ తరఫున వచ్చేది ఏమైందంటే కనపరాకుండా పోతుంది. అందరం కలిసేసి ఆ డబ్బుని వినియోగించుకొని మన ఏదో మన సమస్యలకు అది అండగా ఉంటుంది. మన భార్య భర్త ఇద్దరు కార్డు చేయించుకొని విశ్వకర్మ యోజన కుటుంబంలో ఒకరికి ఉపయోగపడుతుంది. ఆ ఒకరికి భార్య కానీ భర్త కానీ మీకు ఎవరికి ఓపుకుంటే వాళ్ళు దానికి ఒకవేళ వేరే వృత్తిలో ఉంటే మీరు మా కాపీ బేస్డ్గా మీరు ఉన్నారు, ఆయన టైలర్ కానీ లేదంటే ఇంకొకటి టైలర్కు మాత్రము ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం. మన గవర్నమెంట్ అసంఘటిత కార్మిక సంబంధించిన ఈ విశ్వకర్మ యోజన పెట్టాడు ప్రధాని మోడీ గారు. ఫస్ట్ మనకు ప్రతి ఒక్కరికి కార్మికులకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పినారు. అది వచ్చినా కూడా మనకు మేలే. ఎందుకంటే మనం పని చేసుకుంటున్నాము, మన వంతు ఈ గవర్నమెంట్ తరఫున వచ్చిందంటే మనకు మేలే కదా. అలాంటిది ప్రతి కార్మికుడు వినియోగించుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. అలాగే మన జిల్లా కార్యదర్శి గారు కడప నుంచి మన నూతన కార్యవర్గం ఒక 3 సంవత్సరాలు దాటిపోయింది. మామూలుగా 3 సంవత్సరాలకు ఒకసారి కార్యవర్గాన్ని ఎంచుకుంటున్నాం. టోపీ వాళ్ళు గారు చనిపోయినప్పటి నుంచి కార్యవర్గాన్ని ఇంకా ఏం అనుకోలేదు. ఇప్పటి నుంచి కార్మికుడు ప్రతి నెలకు ఒక్కసారి మీటింగ్ ఉంటుందన్న. దయచేసి మీరు కాకుండా మీ తోటి కార్మికుడికి తెలియచెప్పేసి ప్రతి నెల మనకు ఖచ్చితంగా ఇక్కడ హాజరు కావాలి. ఇక్కడే కానీ మనకు ఇట్లా ఆఫీస్ అంటూ లేదు. మన గవర్నమెంట్ తరఫున పోరాడి చాలా స్థలమేమో సాధించుకున్నాము, అది మనం నెగ్లెక్ట్ అయిపోయింది.
ఇట్లా సమిష్టి కృషితో మనం ఇంత జనం ఉన్నానంటేనా ఎవరైనా ఆఫీసర్ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారా, వీళ్ళు మనకు ఎందుకైనా ఉపయోగపడతారే, వీళ్ళకి ఏదో సాయం చేద్దామని వాళ్ళే ముందుకు వస్తారు. నెల ఒకరోజు కంపల్సరీగా మీటింగ్ హాజరవ్వాల్సిందిగా అందరికీ చేతులు